హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ లేఖ. మొత్తం బకాయిలకు లైన్ క్లియర్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్నటువంటి లక్షలాది మంది గౌరవనీయులైన ప్రభుత్వ ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి తమ భావి తరాలను తీర్చిదిద్దుతున్నటువంటి ఉపాధ్యాయులు, అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న కాంట్రాక్టు సిబ్బంది మరియు శాంత భద్రతలను కాపాడే పోలీసు సోదరులు ప్రస్తుతం ఒకే తాటిపైకొచ్చి తమ యొక్క గొంతును వినిపిస్తూ ఉన్నారు. సో, ముఖ్యంగా గత కొ జీ తమ జీవిత కాలం మొత్తం ప్రభుత్వ సేవలో అంకితం చేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్ల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. వీరందరి సహనానికి ఇప్పుడు హద్దులు దాటిపోయాయి. ఎందుకంటే తమ కష్టార్జితం కోసం ఏండ్ల తరబడి ఎదురు చూడటం వారి వల్ల కావటం లేదు. సో, ఇదే మా చివరి హెచ్చరిక. మాకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించకపోతే సేవలను పూర్తిగా నిలిపివేస్తాం అని అంటూ ఉద్యోగ సంఘాలు అత్యంత కఠినమైన నిర్ణయానికైతే వచ్చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్, టూల్ డౌన్ అనే పేరుతో ధర్నాలకు దిగుతామని వారు ఇస్తున్నటువంటి హెచ్చరికలు అటు సచివాలయ వర్గాలను, ఇటు కూటమి ప్రభుత్వాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వివరిస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక విశ్రాంత ఉద్యోగి రాసిన కన్నీటి లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా అయితే తిరుగుతోంది, చక్కర్లు కొడుతోంది. ఆయన నేరుగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తన గోడును వెళ్ళబోసుకుంటూ రాసినటువంటి ఆ యొక్క బహిరంగ లేఖను చదువుతుంటే ప్రతి ఒక్కరి గుండె కరిగిపోతుంది. శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీరాజ్ శాఖలో సుదీర్ఘంగా 24 ఏళ్ల పాటు ఎంతో నిబద్ధతతో పనిచేసిన ఉద్యోగి తన సర్వీస్‌లో ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదని, నిప్పులాంటి నిజాయితీతోనే బ్రతికానని ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ నేడు ఆ యొక్క నిజాయితీకి దక్కిన ప్రతిఫలం ఏమిటంటే, తన కళ్ళ ముందే భార్య తీవ్ర అనారోగ్యంతో ఉంటే, ఆమెకు మెరుగైన వైద్యం చేయించటానికి తన దగ్గర చిల్లిగవ్వ కూడా లేని నిస్సహాయ స్థితి. ఒక పక్క తన సొంత ఆరోగ్యం క్షీణించి ప్రతి నెలా షుగర్, బీపీ మందుల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటే, ప్రభుత్వం ఇచ్చే అరకొర పెన్షన్ దేనికి సరిపోవటం లేదు. ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తే వారు స్థిరపడిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోవటం లేదని ఆయన తన వ్యక్తిగత బాధను కూడా పంచుకున్నారు. ఆయన రిటైర్ అయిన వెంటనే రావాల్సినటువంటి గ్రాట్యుటీ మరియు కమ్యూటేషన్ వంటి భారీ సొమ్ము ప్రభుత్వం వద్ద నిలిచిపోయింది. ఆ డబ్బులు వస్తే అప్పులు తీర్చి ప్రశాంతంగా కన్నుమూద్దాం అనుకున్న తన ఆశలు అడియాశలవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖలో కేవలం ప్రభుత్వం పైనే కాకుండా ఉద్యోగ సంఘాల నాయకులపై కూడా ఆయన తీవ్ర విమర్శలైతే చేశారు. సామాన్య ఉద్యోగుల నుండి నెల నెలా చందాలు వసూలు చేస్తూ ఏసీ గదుల్లో వినోదాలతో గడుపుతున్న నాయకులు క్షేత్రస్థాయిలో ఉద్యోగులు పడుతున్న కష్టాలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తమ వ్యక్తిగత పదవుల కోసం, ప్రయోజనాల కోసం ఉద్యోగుల హక్కులను ప్రభుత్వానికి తాకట్టు పెట్టారు అని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పరిస్థితులను ఏపీ ఉద్యోగులు ఉదాహరణగా చూపిస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి నెల బడ్జెట్ నుండి సుమారు 712 కోట్ల రూపాయలు కేటాయించి పెండింగ్ బిల్లులను క్రమబద్ధంగా క్లియర్ చేస్తోంది. అటువంటి పటిష్టమైన కార్యాచరణ ఏపీలో ఎందుకు లేదని, కనీసం రిటైర్ అయిన వరుస క్రమాన్ని బట్టి డబ్బులెందుకు విడుదల చేయటం లేదు అని ఉద్యోగులైతే ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ ఉచిత పథకాల కోసం వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మరీ పంపిణీ చేస్తున్న ప్రభుత్వం, రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యోగుల జీతాల బకాయిలను ఇవ్వటానికి ఖజానా ఖాళీగా ఉంది అని చెప్పడం ఏ రకమైన సామాజిక న్యాయమని వారు నిలదీస్తూ ఉన్నారు. రిటైర్మెంట్ సొమ్మనేది ఉద్యోగులకు కేవలం డబ్బు మాత్రమే కాదు. అది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు, వృద్ధాప్యంలో
వచ్చే రోగాలకు ఉన్న ఏకైక ఆసరా. అటువంటి సొమ్మును ఆపడం అంటే వారి ప్రాణాలతో ఆడుకోవడమే అవుతుంది. సో, కన్నీటితో ఉన్న పెన్షనర్ల శాపనార్థాల మధ్య ఖజానా నింపుకోవడం ఏ ప్రభుత్వానికి సంక్షేమం కాదు. ఉద్యోగులు ఉద్యోగులు ఆశీస్సులు ఉన్నప్పుడే పరిపాలన సజావుగా సాగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వందలాది మంది పెన్షనర్స్ తమకు రావాల్సినటువంటి బకాయిలు ఒక్క రూపాయి కూడా చూడకుండానే ఆర్థిక ఇబ్బందులతో కన్నుమూత పరిస్థితి అయితే నెలకొంది. సో, ప్రస్తుతం సచివాలయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న మెడికల్ బిల్లులు మరియు టీఏ బిల్లులు జమ అవుతున్నాయి. కానీ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయినటువంటి టీఏ అరియర్స్ అయితేనేమి, పీఆర్సీ బకాయిలయితేనేమి, సరెండర్ లీవ్ అయితే మాత్రం ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. ఒక్కో సీనియర్ ఉద్యోగికి వారి యొక్క సీనియారిటీని బట్టి 2,00,000 నుంచి 8,00,000 వరకు బకాయిలుగా రావాల్సి ఉంది. హైకోర్టు కఠినమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాతే సీపీఎస్ ఉద్యోగులకు కొన్ని బకాయిలు జమ అయ్యాయంటే పరిస్థితి అసలెంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు కొత్త కొత్త మొబైల్ యాప్‌ల భారంతో, ఆన్‌లైన్ అటెండెన్స్ వేధింపులతో మానసిక ఒత్తిడికైతే గురి అవుతున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లటంలో నాయకులు విఫలం అయ్యారని ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు. ఈ యొక్క కొత్త సంవత్సరంలోనైనా కూటమి ప్రభుత్వం పాత తప్పులను సరిదిద్దుకొని పెన్షనర్ల ముఖంలో చిరునవ్వులు చూడాలని అందరం అయితే కోరుకుందాము. అయితే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో 2004 సెప్టెంబర్ లోపు జాయిన్ అయిన వారికి ఓపీఎస్ వర్తింప చేయడం మరియు రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచడము వంటి నిర్ణయాలు కొంత ఊరటనిచ్చినా పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రత్యేక క్యాలెండర్ ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, మొత్తానికి ఆర్థిక వేదన. రిటైర్డ్ ఉద్యోగులు తమ గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ సొమ్ము కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ ఉన్నారు. వైద్య ఖర్చులు. పెన్షన్ డబ్బులు కనీసం నెలవారీ మందుల ఖర్చులకు కూడా సరిపోవటం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. యూనియన్ల వైఫల్యం. ఉద్యోగ సంఘాల నాయకులు స్వార్థం ప్రయోజనాల కోసం సామాన్య ఉద్యోగుల హక్కులను విస్మరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణతో పోలిక. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నట్టుగా పెండింగ్ బిల్లుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయింపు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. న్యాయ పోరాటం. ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో చాలామంది ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించి ఆర్డర్‌లు తెచ్చుకోవాల్సొస్తోంది. మానసిక ఒత్తిడి. సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు మొబైల్ యాప్‌లు మరియు ఆన్‌లైన్ పనిభారం పెరిగిపోవడం వల్ల ఆందోళన అయితే కలిగిస్తోంది. భారీ బకాయిలు. ఒక్కో ఉద్యోగికి లక్షలాది రూపాయల డీఏ మరియు పీఆర్సీ బకాయిలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. తమ జీవితకాల కష్టార్జితమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడంతో వృద్ధాప్యంలో వైద్యం చేయించుకోవడానికి కూడా లేని డబ్బు లేని దయనీయ స్థితిలో అయితే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్యోగి రాసినటువంటి లేఖ ఈ యొక్క సమస్యకు ఒక నిలువుటద్దం లాంటిది. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఉద్యోగుల బకాయిల చెల్లింపుల్లో కూడా చూపాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. సో, ఇటీవల క్యాబినెట్‌లో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం ఒక స్పష్టమైన టైమ్‌లైన్ ప్రకటించకపోతే ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెకు సిద్ధమవుతున్నారు. సో, ఇప్పటికైనా ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలి అనైతే ఆశిద్దాము.